అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు పెళ్లి కాకముందు చాలామంది వచ్చి తమ యొక్క కుటుంబం కోసం కష్టపడుతూ ఉన్నారు. ఇంట్లో డ్రైవర్లుగా కానీ, బయట కానీ, కంపెనీలలో కానీ, ప్రభుత్వ రంగాలలో కానీ, ఇతర రంగాలలో అయితే పెళ్లి కాని మహిళలు కానీ, అలాగే పెళ్లి కాని మగవారు ఎవరైతే అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారో వాళ్ళైతే పనులు చేస్తూ ఉన్నారు. అలాగే వీళ్ళు కువైట్లో కానీ, ఇతర గల్ఫ్ దేశాలలో కానీ పని చేసిన తర్వాత 2 సంవత్సరాలు కానీ, 3 సంవత్సరాలు కానీ, అలాగే 5 సంవత్సరాలు పని చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు వాళ్ళకు పెళ్లి చేయాలంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటీవల మనం చూసుకుంటే కువైట్ నుంచి వచ్చిన ఒక యువకుడికి పెళ్లి చేయాలని చెప్పి తల్లిదండ్రులు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఎక్కడికి సంబంధానికి వెళ్ళినా సరే కువైట్కి వెళ్ళాడంటే కానీ ఆ యొక్క తల్లిదండ్రులు, అమ్మాయి తరఫున తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు ఆ యొక్క అబ్బాయికి అమ్మాయిని ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఉన్నారు. ఇప్పటికే 10-15 పెళ్లి చూపులైనాయి. ఎక్కడికి వెళ్ళినా కువైట్కి వెళ్దామని చెప్తే, కువైట్ నుంచి వచ్చారని చెప్తే పిల్లల్ని ఇవ్వడం లేదని చెప్పేసి, అలాగే అమ్మాయిల విషయంలో చూసుకుంటే మరీ దారుణంగా ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్కి వెళ్ళిన తర్వాత చాలామంది అమ్మాయిలు పెళ్లి కాకముందు కువైట్కి వెళ్ళి ఇండియాకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పెళ్లి చేయాలని చూస్తూ ఉంటే రకరకాల మాటలు నీచంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, అలాగే 2 సంవత్సరాలు కువైట్లో ఉండింది, ఏమి చేసిందో ఏమి మనమేమన్నా చూసామని చెప్పేసి రకరకాలుగా మహిళలను అయితే, అమ్మాయిలను అయితే మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కానీ మీరు పెళ్లి చేసుకున్న తర్వాత కువైట్కి రావడం ఒకటైతే కానీ, లేకపోతే కానీ కువైట్కి మేము వెళ్ళలేదని చెప్పేసి, ఇతర గల్ఫ్ దేశాలకు మేము వెళ్ళలేదని చెప్పేసి పెళ్లి చేసుకోవడం మంచిది. సమాజం ఎటువంటిది అనేది మన అందరికీ తెలిసిన విషయమే. 10 మంది 10 రకాలుగా ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి మనం ఏంటనేది మనకు తెలుసు. కాబట్టి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. చాలామంది ఇలా మేము కువైట్కి వెళ్ళామంటే పిల్లల్ని ఇవ్వడం లేదు, మాకు పెళ్లి కావడం లేదని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉన్నారు. మన విలువ తెలియని వాళ్ళు మన గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. నువ్వనేది ఏంటో నీకు తెలుసు, నీ కుటుంబానికి తెలుసు, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అలాగే కువైట్, గల్ఫ్ దేశాలలో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు చాలా విషయాలలో చాలా బలంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. చాలామంది చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు మానసికంగా కృంగిపోయి వాళ్ళలో వాళ్ళే బాధపడుతూ ఉంటారు. మీరు ఏమాత్రం భయపడకండి. మీరు ఏ తప్పు చేయనప్పుడు మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. కువైట్కి వచ్చాము, నీతి నిజాయితీగా సంపాదించుకుని మనం ఇండియాకు వెళుతున్నాము. కానీ కువైట్లో ఉన్న కొంతమంది మగవాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ చేస్తూ ఉన్న చెడ్డ పనుల వల్ల ఇతరులకు కూడా చెడ్డ పేరు వస్తూ ఉంది. కాబట్టి అన్ని రంగాలలో చెడ్డవాళ్ళు ఉంటారు. ఇవేవి పట్టించుకోకుండా, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కువైట్కు పెళ్లి కాకుండా తిరిగి వచ్చిన వారు చాలామంది పెళ్లి సమస్యలకైతే బాధపడుతూ ఉన్నారు. ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. మనకు సంబంధించిన అమ్మాయి లేకపోతే అబ్బాయో మనకు తగిన వారు ఎక్కడో చోట ఉంటారు. మీరు ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు. అలాగే చాలామంది పెళ్లి చేసుకున్నాక కువైట్కు మేము వెళ్ళమని చెప్పినా కానీ చాలామంది నమ్మడం లేదు. దీంతో చాలామంది తల్లిదండ్రులు కూడా భయం ఉంటుంది. మేము పిల్లలకు పెళ్లి చేస్తాము, అతనైతే కువైట్కి వెళ్ళిపోతాడు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు రాడు. కొత్తగా పెళ్లి చేసుకున్నాక మా యొక్క కూతురు పరిస్థితి ఏంది, మా యొక్క అబ్బాయి పరిస్థితి ఏందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ఎవరైనా పెళ్లి చేసుకున్న తర్వాత మీ యొక్క భార్యను కానీ, భర్తను కానీ కువైట్కి తెచ్చుకునేందుకు ప్రయత్నం చేయండి. లేకపోతే పెళ్ళైన తర్వాత కువైట్ ప్రయత్నాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి విరమించుకుని ఇండియాలో ఉండి మీకు పిల్లలు పుట్టిన తర్వాత ఆ తర్వాత అయితే ఇతర దేశాలకు వెళ్ళేందుకు ప్రయత్నం చేయండి. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.